తండాలలో గూడాలలో కరెంటు లైన్లు వేయడానికి ఎక్కడైతే ఇబ్బంది ఉందో కంప్లీట్గా సోలార్ ద్వారా మీకు కరెంటు ఇచ్చి మీ వ్యవసాయ పంపు సెట్లు సోలార్ పంపు సెట్లు ఇచ్చి మీరు వ్యవసాయం చేసుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలను ఈరోజు సిద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా పైలట్ ప్రాజెక్టు కింద ఈరోజు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గాన్ని మొత్తం తీసుకున్నాం. 40,000 వ్యవసాయ పంపు సెట్లు ఈరోజు సోలార్ పంపు సెట్లు అక్కడ ఉండే రైతాంగానికి ఇవ్వదలుచుకున్నాం. ప్రధానంగా అందులో గిరిజనులకే అత్యధికంగా ఉపయోగం ఉన్నది. అందుకే ఈనాడు మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్ ప్రణాళికల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇదే కాదు, ఈరోజు మీరు ఆలోచన చెయ్యండి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పేదలకు రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ఆ ప్రభుత్వానికి చేతులు రాలే. కానీ నేను బాధ్యత చేపట్టిన తర్వాత పేదవాడి గుర్తింపు, పేదవాడి గౌరవం, పేదవాడి సంక్షేమమే రేషన్ కార్డు. ఆ గుర్తింపు, గౌరవం, సంక్షేమం ఇవ్వాల్సింది ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకే లక్షలాది రేషన్ కార్డులు పేదవాళ్లకు అందించిన చరిత్ర, అందులో ముఖ్యంగా లంబాడ సోదరులకే అత్యధికంగా ఈరోజు రేషన్ కార్డులు అందుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళకి ఇచ్చినాం. రేషన్ కార్డు ఇచ్చి వదిలేయలే. ఇంతకుముందు మా బలరాం నాయక్ గారు చెప్పినట్టు ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చేది. దొడ్డు బియ్యం ఇస్తే మా లంబాడ సోదరులు తీసుకెళ్ళి బర్లకు దాన పెట్టేది. ఎన్నడూ వాళ్ళు తిన్న సందర్భమే లేదు. లేకపోతే రేషన్ షాపోడే బయట నుంచి బయటనే అమ్ముకునేటోడు. అందుకే ఈ విధంగా మాఫియాగా మారి మిల్లర్లు, దళారులు దోసుకుంటున్నారు. పేదవాడు ఆత్మ గౌరవంతో బతకాలి అని అంటే సన్న బియ్యం ఇవ్వాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3,17,00,000 మంది పేదలకు సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తున్నాము. ఈరోజు పెద్దలు తినడమే కాకుండా వాళ్ళ సంటి పిల్లలకు కూడా ఈ సన్న బియ్యం వండి ఈరోజు ఆ పిల్లలకు భోజనం పెడుతున్నారు. నేను ఒక గిరిజనుడి ఇంటికి భద్రాచలంలో వెళ్ళి స్వయంగా బియ్యంతో వండితే ఎట్లా ఉంటుందో ఆ గిరిజనుల ఇంట్లో కూర్చొని నేను భోజనం చేసి వచ్చిన. ఎందుకంటే మనం ఇస్తున్న బియ్యం సరైన విధంగా ఉన్నాయా లేవా అని. ఈడ ఇంతమంది మా గిరిజన సోదరులు ఉన్నారు. 90% మీకు అందరికీ సన్న బియ్యం వస్తున్నాయని నేను భావిస్తున్నా.